హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే వినాయకుడికి ఎంతో ఇష్టమైన 3 ప్రసాదాలు అయితే నేను మీకు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇవి వినాయక చవితికి ప్రతి ఒక్కరూ మీరు కానీ చేసి పెట్టినట్లయితే వినాయకుడి ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయండి. ఇవి చాలా ఇష్టం అండి వినాయకుడికి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఆ 3 ప్రసాదాలు వచ్చేసి కుడుములు, ఉండ్రాళ్ళు, అలాగే పూర్ణ కుడుములు అండి. ఇవి వినాయకుడికి చాలా ఇష్టం. వినాయక చవితి రోజు అయితే తప్పకుండా ఇవి చేసి పెట్టండి, చాలా బాగా వస్తాయండి. ముందుగా అయితే మనం 4 కప్పుల బియ్యం పిండి తీసుకుంటామండి, పొడి బియ్యం పిండి. దాంట్లో మనం ఒక అర గ్లాసు వాటర్ అయితే వేసుకొని ఇలా మళ్ళీ కలుపుకుంటామండి. ఇలా ఒత్తినప్పుడు ఇలా ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపించినట్టుగానే చేయండి. అలా వచ్చిందంటే దాని తర్వాత మూత పెట్టేసి ఒక 20 to 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుంటాము. ఈ లోపల మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 కప్పులు నువ్వులైతే వేసుకుంటామండి. వేసుకొని ఇలా నీట్గా రోస్ట్ చేసుకుంటాము. రోస్ట్ చేసుకున్నాక కాసేపు చల్లారనివ్వాలండి. నువ్వులతో పాటు ఒక ఎండు కొబ్బరిని ఇలా కట్ చేసుకొని అలాగే ఒక 4 to 5 ఇలాచి వేసుకుంటామండి. నెక్స్ట్ మిక్సీ పట్టేసుకున్నాక దాంట్లోకి 1 కప్పు బెల్లం వేసి ఇలా నీట్గా మిక్సీ పట్టేసుకుంటామండి. అలా పట్టుకున్నాక నెక్స్ట్ పక్కన పెట్టేసుకుంటాము. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి అయితే మనం 4 కప్పులు పిండి తీసుకున్నాం కదండి, కాబట్టి 2 కప్పులు బెల్లం తురుము సరిపోతుంది. అది కరిగే వరకు అయితే మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి. కరిగాక నెక్స్ట్ మనం ఫిల్టర్ చేసుకుంటామండి. ఇలా అయితే ఫిల్టర్ చేసుకుంటే ఏమైనా నలుసులు అలాంటివి ఉన్నా పోతాయి కదా. సో అలా కరిగించిన బెల్లాన్ని అయితే ఇలా ఫిల్టర్ చేసి పక్కన పెట్టేసుకుంటాము. క్లీన్గా ఉంటే ఏం అవసరం లేదండి. సో ఫిల్టర్ చేసేసాక ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అయితే మనం అవి మళ్ళీ వేసుకొని దాంట్లో పిండి కొద్దిగా వేసుకుంటూ ఉంటలు అనేవి కట్టకుండా ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇక చూపించినట్టుగా ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. కొద్దిగా పొడి వేసుకుంటూ ఇలా ఉంటలు అనేవి కట్టకుండా నీట్గా మిక్స్ చేసుకున్నారంటే మనకి పిండి అనేది దగ్గర పడుతూ వస్తుంది. మనకి ఇక్కడ చూపించినట్టుగా ఒకసారి కన్సిస్టెన్సీ అయితే ఇలా చక్కగా వచ్చేస్తుందండి, దగ్గర పడిపోతుంది. ఇలా వచ్చిందంటే కన్సిస్టెన్సీ మనకి ఇది రెడీ అయిపోయిందని అర్థం అండి. ఇలా వచ్చాక కాస్త చల్లారకుండా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా అయితే మనం పూర్ణ కుడుములు రెడీ చేసుకుంటున్నామండి. ఫస్ట్ అయితే పిండిని ఇలా నీట్గా ఒత్తుకొని లోపల ఇలా పెట్టుకొని దాంట్లో మనం నువ్వులు చిమ్మిరి చేసుకున్నాం కదండి, దాన్ని లోపల స్టఫ్ చేయాలండి. ఆ తర్వాత అలా క్లోజ్ చేసేసి అయితే నీట్గా రౌండ్స్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపించినట్లుగా ఇవి వినాయకుడికి చాలా ఇష్టం అండి. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మోస్ట్లీ తెలియకపోవచ్చు, వీటిని పూర్ణ కుడుములు అంటారండి. అలా లోపలైతే స్టఫ్ చేసి నీట్గా ఇలా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవడమేను. ఇదేం పెద్ద కష్టం కాదండి. సో చక్కగా ఇలా చేసేసి మనం పెట్టేసుకుంటాము. నేను మొత్తం 3 రకాల ప్రసాదాలు అని చెప్పాను కదండి. మొదటిది పూర్ణ కుడుములు, నెక్స్ట్ వచ్చేసి మనం కుడుములు అలాగే ఉండ్రాళ్ళు ఎలా తయారు చేయాలో కూడా చెప్పేస్తామండి. అదేం లేదు, జస్ట్ ఆ పిండిని రౌండ్గా ఒత్తుకుంటే ఉండ్రాళ్ళు అంటారండి. ఇలా పిసికినట్టు ఒత్తుకుంటే దాన్ని కుడుములు అంటారండి. అలా చక్కగా చేసేసుకోవడమే. అలా అన్నీ చేసేసుకున్నాక మనం ఇలా ఇడ్లీ పాత్రలో కొద్దిగా నెయ్యి వేసి ఇలా పెట్టుకోవాలండి, అంటుకోకుండా. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇలా నీట్గా అరేంజ్ చేసేసుకొని కుడుములు, ఉండ్రాళ్ళు అలాగే పూర్ణ కుడుములు అన్నీ ఇలా పెట్టేసి మూత పెట్టేసి అయితే మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉంచేసారంటే సరిపోతుందండి. చక్కగా వచ్చాయి కదా, ఇలా నీట్గా వచ్చేస్తాయి, ఎక్కడ అంటుకోకుండా పిండి అనేది. చాలామందికి అంటుకుంటూ ఉంటుంది కదండి. నేను చెప్పిన ప్రొసీజర్లో కానీ చేశారంటే చక్కగా వచ్చేస్తాయండి. చూసారు కదా అన్నీ ఎంత బాగున్నాయో. ఇలా చక్కటి కుడుములు, పూర్ణ కుడుములు మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చండి. ఇది వినాయక చవితి రోజు పెడితే ఎంతో ఆనందపడతాడండి. ఆయనకి చాలా ఇష్టం అండి ఇవి. మీరందరూ కూడా తప్పకుండా మీ ఇంట్లో చెయ్యండి ఈసారి వినాయక చవితికి. చూసారు కదండి, ఇలా విరిచినా సరే ఎంత చక్కగా వచ్చేసాయో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మనకే కాదండి, వినాయకుడికి కూడా ఇది చాలా ఇష్టము. సో తప్పకుండా మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
So thank you for watching. Please do like, share and subscribe to my channel.